ఏమైంది అసలు ఈ దేశానికి? ఎందుకంత సైలెంట్‌గా ఉన్నారు? ఒక మనిషి చచ్చిపోతున్నాడు. చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా ఎందుకు నోర్లు మూసుకునున్నారు? సోనం వాంగ్‌చుక్ 16 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. తన సొంత విషయం కాదు. తన సొంత పిల్లల విషయం కాదు. కానీ ఈ దేశంలో పేపర్ లీకుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల కోసం పోరాటం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ తాను నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎవ్వరూ స్పందించలేదు. ఒక శాస్త్రవేత్త, ఒక పర్యావరణవేత్త, ఒక విద్యావేత్త, మన దేశానికి గర్వకారణమైనటువంటి రామన్ మెగసెసే అవార్డుని తీసుకొచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు రోడ్డు మీద అనామకంగా తిండి తిప్పలు లేకుండా చావడానికి సిద్ధపడి ఉంటే పట్టించుకొని ఈ నేతలు, ఈ ప్రభుత్వం ఇక సామాన్యులను ఏం పట్టించుకుంటుంది? ఇది డైరెక్ట్గా మన దేశ పరిస్థితిని తెలియజేస్తుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తికే దిక్కుమొక్కు లేకపోతే ఈ దేశంలో మనలాంటి వాళ్ళకి సమస్య వస్తే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? పట్టించుకుంటుందా? పట్టించుకోదు. ఇలాగే రోడ్డు మీద వదిలేస్తుంది అని క్లియర్గా అర్థమైపోయింది. డెమోక్రసీ అంటే ఏంటి? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. బై ద పీపుల్ మాత్రమే ఉంది. మనతో ఎన్నుకోబడుతున్నారు, కానీ ఫర్ ద పీపుల్ లేరు. మన కోసం లేరు, సామాన్యుడి కోసం లేరు. రేపు మనకేదైనా సమస్య వస్తే ఇలా చచ్చిపోవాల్సిందే తప్ప ఈ ప్రభుత్వం మీద ఎలాంటి ఆశ లేదు. ఈ ప్రధానమంత్రి విదేశాలు తిరుగుతూ వికటాట్టహాసాలు చేసుకుంటూ విన్యాసాలు చేసుకుంటూ తింటూ తాగుతూ దానికి సంబంధించిన పోస్టులు పెట్టుకుంటూ ఉన్నాడు ఒకవైపు. మరోవైపు ఈ వ్యక్తి తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాడు ఇలాంటి వాళ్ళ స్పందన కోసం. ఇక మిగతా వాళ్ళు ఈ సోనం వాంగ్చుక్ అనేటువంటి ఒక గ్రేట్ వ్యక్తితో ఇన్స్పైర్ అయిపోయి తన కథని ఇన్స్పిరేషన్గా తీసుకొని అమీర్ ఖాన్ తన పాత్రని పోషించి సినిమా తీశాడు. కనీసం ఆ పాత్ర పోషించినందుకు 1% ఆ లక్షణాలైనా రావాలిగా. 3 Idiots సినిమాలో నటించినటువంటి మరో నటుడు ఈరోజు రియాక్ట్ అయ్యాడు. కనీసం తన స్పందన తెలియజేశాడు, తన సపోర్ట్ తెలియజేశాడు. మరి అమీర్ ఖాన్కి ఏమైంది? ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ సోనం వాంగ్చుక్ని ఒకప్పుడు తన కౌన్ బనేగా కరోడ్పతి షోకి పిలిపించి టీఆర్పీ రేటింగ్స్ పెంచుకొని కోట్ల రూపాయలు దండుకున్నాడు. కానీ ఆ వ్యక్తి ఈరోజు సోనం ఈ పరిస్థితిలో ఉంటే కనీసం రియాక్ట్ అవ్వలేదు. ఒక్క మాట, ఒక్క పోస్ట్, కర్టసీ కోసం, మర్యాద కోసం, ఒక్క చిన్న కోట్ చెప్పలేకపోతున్నారు. వీళ్ళు ఒకవేళ సోనంతో మీరేమైనా కార్యక్రమం చేస్తే మీకు 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామంటే పరిగెత్తుకుంటూ వస్తారనుకుంటా కదా. వీళ్ళని ఆపుతున్న అంశాలు ఏంటి? ఇక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇందులో రాజకీయం చూస్తున్నారా? ఒకవేళ నిజంగా రాజకీయం చూడాలంటే ఇది కూడా రాజకీయ మీ పొలిటికల్ మైలేజ్కి ఉపయోగపడే అంశమే కదా. కనీసం వెళ్ళి రాహుల్ గాంధీ అతన్ని దీక్ష విరమింపజేసి మనందరం కలిసి పోరాడదాం, మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పడంలో పోయేదే ఉంది. సోనం వాంగ్చుక్తో పాటు ఎందరో పిల్లలు అక్కడ నిరాహార దీక్షలు చేస్తూ కొంతమంది హాస్పిటలైజ్ అయిపోయారు. కానీ ఎక్కడా రియాక్షన్ లేదు. చాలా తక్కువ మంది అక్కడక్కడ రియాక్ట్ అవుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే కంప్లీట్గా దీన్ని పాతరేసేసింది, అస్సలు చూపించడం లేదు. ఇక ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది వాళ్ళకి ఉపయోగపడితే మాట్లాడుతున్నారు, లేదా మాట్లాడడం లేదు. ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా డివైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి పొలిటికల్ బెనిఫిట్లు ఉన్న వాటిని మాత్రం గొంతు చించి అరుచుకుని మరీ రియాక్ట్ అవుతున్నారే తప్ప ఏ ప్రయోజనం లేకపోతే గొంతెత్తి మాట్లాడటం లేదు. ఈ రియాక్ట్ అవ్వని వాళ్ళందరూ నిజంగా రేపు సోనంకి ఏమైనా అయితే ఏ ఒక్కడికి కూడా కనీసం సానుభూతిని ప్రకటించే హక్కు లేదు అని చెప్తున్నాను. ఏ ఒక్కడు కూడా స్పందించడానికి అనర్హుడు. రామరాజ్యం అంటారు. రాముడు ఎవరి కోసం వనవాసం వెళ్ళాడు? ఒక సామాన్యుడి కోసం. ఒక సామాన్యుడు అడిగిన ఒక ప్రశ్నకి కట్టుబడి జవాబుదారీగా రాజ్యాన్ని త్యజించి వనవాసానికి వెళ్ళాడు. మరి అలాంటి రామరాజ్యమే కదా మనం స్థాపించాలనుకుంటుంది. అలాంటి రామరాజ్యమే కదా మనం అంతా కోరుకుంటుంది. మరి
ఏది ఏది రాముడి సిద్ధాంతం? ఏది? ఇదేనా రాముడు కోరుకున్నది? ఇదేనా రాముడి పాలన? ఆలోచించండి ఒకసారి.